హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ క్రమ్స్ పూరీలు అనేది రెడీ చేస్తున్నాము. దీనికి కావాల్సింది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బ్రెడ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం బ్రెడ్ క్రమ్స్ అనేటివి రెడీ చేసుకోవాలి. మనము మిక్సీ జార్లోకి బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి. ఇది ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని వేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత దీనికి ఆలు అనేది ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం దీనిలోకి ఆలు అనేది తురిమే దాంతో మనం మంచిగా బాగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుంటే మనకు ఆలు అనేది ఒకటే విధంగా వస్తుంది. ఇట్లా ఉండలు లేకుండా ఒకటే విధంగా మంచిగా మెత్తగా వస్తుంది. ఈ విధంగా మనం ఆలు అనేది మొత్తము తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దీనిలో చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఓమ, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోకి మనము మామూలు పిండి కలిపినట్టు వెంటనే వాటర్ పోసి కలపొద్దు. ఎందుకంటే కొంచెము మనకు ఆలులోని పదన అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి పొడి పిండి కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ అవసరం ఉంటాయో అవి అంతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. వాటర్ అంటే ఎక్కువ పట్టవు. ఇలా మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మంచిగా పిండి అనేది ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా పిండిని 15 మినిట్స్ బాగా నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది నానిపోతుంది. తర్వాత మనం చపాతీ పీట తీసుకొని చపాతీ పీట పైన మనం పిండి ముద్దను తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని రోల్ లాగా చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనం ఏ సైజు పూరీలు తయారు చేస్తున్నామో మనం ఆ సైజు పూరీలు చేస్తాం కాబట్టి ఏ సైజు పూరీలు చేస్తున్నామో ఆ సైజు పిండి ముద్దలను రెడీ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పిండి ముద్దలు రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత మనము ఈ తయారు చేసుకునే పిండి ముద్దలను పక్కకు పెట్టుకొని మనకు అవసరమే ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ మనం పూరీలాగా తాల్చుకోవాలి. ఈ విధంగానే మనం పూరీలాగా తాల్చుకున్న తర్వాత ఈ పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూరీలు అయితే చాలా మంచిగా పొంగుతాయి. మనం మామూలు పిండి చేసే కానీ ఇట్లా బ్రెడ్ క్రమ్స్తో పూరీలు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు పూరీల కన్నా ఈ పూరీలు బాగా వస్తాయి. తర్వాత మనకు పూరీలు అనేది రెడీ అయిపోయినాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ అనేది కొంచెం బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం పూరీ అనేది కొంచెం ఇట్లా వేసిన తర్వాత జాలీతో ప్రెస్ చేస్తే మనకు పూరీ అనేది మంచిగా పొంగుతుంది. నార్మల్ పూరీ కన్నా ఈ పూరీ బాగా పొంగుతుంది. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఈ పూరీలను నార్మల్గా తినొచ్చు, లేకుంటే పూరీ కర్రీ పెట్టుకొని తిన్నా కానీ బాగుంటుంది. పూరీ అన్నది పొంగుతుంది. ఒక 5 to 10 మినిట్స్ దాకా పూరీ అన్నది ఇట్లా పొంగుతూ ఇట్లా బాగా ఉంటుంది. ఎంతో సింపుల్ రెసిపీ బ్రెడ్ క్రమ్స్తో పూరీలు అనేవి రెడీ అయిపోయినాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ.